నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు 25 తాత్కాలిక ఉద్యోగుల చేతికి లక్షలాది రూపాయల కౌంటర్. రాజన్న ఆలయంలో అధికారుల నిర్వాకం. వేములవాడ రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో రోజుకో లీలలు బయటపడుతూ ఉన్నాయి. లక్షలాది రూపాయలు కౌంటర్ను తాత్కాలిక ఉద్యోగులకు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈసీఆర్ రాయడంలో అవకతవకలు జరిగితే బాధ్యులు ఎవరు? పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు. దేవాలయ సొమ్మును కాపాడుకోవాల్సిన బాధ్యత రాజన్నదే. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకైతే వెళ్ళాక ఎవరిని అడిగినా కట్టలు తెచ్చుకోదు అన్న కట్టలు కొంచెం తినాలి. ఇంకైతే ఎవరు ఏమి ఇద్దరు మేము కపుల్స్ ఉన్నామండి. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చోటుపాలెం సమీపంలో తెల్లవారుజామున జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఉద్యోగులు స్కూల్స్ కాలేజీలకు వెళ్లే సమయం కావడంతో మరింత ట్రాఫిక్ ఏర్పడింది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను పరామర్శించిన హోంమంత్రి. విశాఖ గాజువాక పవన్ సాయి హాస్పిటల్ వద్ద చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ప్రమాద క్షతగాత్రులను హోంమంత్రి పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన క్షతగాత్రులకు 25 లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రేసియా ప్రకటించారు. 24 గంటలు గడవక ముందే అందజేశాం. చెక్కులతో బ్యాంకుల చుట్టూ తిరగకుండా వారి అకౌంట్లో డబ్బులు జమ చేశాం. డబ్బులు జమ చేసిన ఇన్ఫర్మేషన్ అందజేశాం. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నాం. క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఎవరైతే గాయపడిన వారు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు నిన్ననే అనౌన్స్ చేశారు. 24 గంటలు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి. ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు. కేవలం చెక్లు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది. అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం. మేము కూడా విషయం ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు తీసుకోవడం సహాయక చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయం చెప్పడానికి. జై జవాన్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుడికి గుండెపోటు. సిపిఆర్ చేసి కాపాడిన సిఐఎస్ఎఫ్ జవాన్లు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు. నెటిజన్ల ప్రశంసలు.
అంతరిక్ష శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, నిపుణులు కావాలని, భారత అంతరిక్ష విజయాలు యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, రేపటి అంతరిక్ష యుగానికి సిద్ధం కావాల్సి ఉందని, దృఢ సంకల్పం, ఆచరణలు కావాలని 2029 చంద్రుడి దగ్గర అంతరిక్ష కేంద్రాన్ని నిర్మాణానికి కేంద్రం ముందడుగులు వేసిందని అన్నారు. అంతరిక్ష రంగంలో మేటిగా నిలబడడానికి అంతరిక్ష శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, నిపుణులు తయారు చేయవలసిన బాధ్యత ఇటు తల్లిదండ్రులపై, అటు ఉపాధ్యాయులపై ఉందని భాష్యం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 49వ వార్డ్ సంకల్బాగ్ భాష్యం పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా ఫస్ట్ ఎఫ్ కంప్యూటర్లో శిక్షణ పొందిన విద్యార్థులకు గుర్తింపు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేక విద్యా కార్యక్రమ కోర్సులను ప్రవేశపెట్టి రేపటి అంతరిక్ష యుగానికి సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించాయని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రాజకీయంగా దృఢ సంకల్పం, ఆచరణలు కావాలని అన్నారు. అంతరిక్షాన్ని పౌరుల ప్రయోజనం కోసం జీవితంలో ఉపయోగించుకోవాలని, ఆర్టిమిస్ ఒప్పందాలు ఆ దిశగా అడుగులు పడ్డాయని అన్నారు. 2029 చంద్రుడి దగ్గర అంతరిక్ష కేంద్రాన్ని నిర్మాణానికి ఒప్పందాలు రక్షిస్తూ ఉన్నాయని, కంప్యూటర్, ఏఐ, బిగ్ డేటా, 3D ప్రింటింగ్, అధునాతన సాంకేతాలను భారత అంతరిక్ష పరిశ్రమ ఉపయోగించుకుంటూ ముందడుగులు వేస్తోందని అన్నారు. కోర్సు నేర్పించి వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఈరోజు అందజేయడం జరిగింది. దీనికి మూల కారణం ఏంటంటే ఈరోజు మనకి స్పేస్ సెంటర్కి సంబంధించిన నేషనల్ స్పేస్ డే కాబట్టి పిల్లలందరికీ కూడా సైన్స్ పరంగా కంప్యూటర్ కోర్స్ ఇచ్చేసి వాళ్ళకి కంప్యూటర్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. భాష్యం స్కూల్లో పిల్లలకి విద్యతో పాటు కంప్యూటర్ సంబంధించిన జ్ఞానం కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రానున్న కాలంలో ప్రతిదీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ కూడా సమకూరుతుంది కాబట్టి పిల్లలకి చదువుతో పాటు కంప్యూటర్స్లో కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈరోజు మన పిల్లలకి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. దీని అన్నిటి కూడా మాకు ఎంతో ముందుండి ప్రోత్సహిస్తున్న మా చైర్మన్ రామకృష్ణ గారు, అలానే మా జోనల్ ఇన్ఛార్జ్ అనిల్ సారు మాకు ఎంతో ముందుండి నడిపిస్తూ ప్రతిదీ కూడా అంటే నెక్స్ట్ 10 ఇయర్స్కి పిల్లలకి ఏది ముందుంటుంది దాన్ని ఇప్పటి నుంచి అందిస్తూ మేము ప్రతి పిల్లోని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్, భాష్యం స్కూల్, ఎన్ఆర్పేట. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని దేవర చెరువు వెనుక ఉన్న చాకలి, కందన, సవారి సీడ్ పత్తి పొలంలో శుక్రవారం మొసలి ప్రత్యక్షం కావడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. ఓ తోటలో పూల తెంపడానికి వెళ్లిన కూలీలకు మొసలి కనిపించడంతో కేకలు వేస్తూ రైతులకు సమాచారం అందించారు. ఆయన వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. పొలం సమీపంలో ఉన్న మొసలి వెళ్లినట్లు తెలిసింది. మైనర్ బాలికపై వేధింపులు, ఫోక్సో కేసు నమోదు. మచిలీపట్నంలో మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో మచిలీపట్నంకు చెందిన సూర్యదేవర కన్నాజాస్వాపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు మచిలీపట్నం ఇన్ఛార్జ్ సిఐ యేసుబాబు తెలిపారు. హైనీ హై స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జాస్వా గత కొన్ని నెలలుగా హైస్కూల్ హాస్టల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు. నా పేరు శకుంతల. నేను హైని హాస్టల్లో చదువుతున్నా. ఇక్కడ కన్నా జాషువా గారు నన్ను 9th నుంచి వేధిస్తున్నారు. అది కాక నన్ను ఉంచుకుంటా అంటున్నారు. ఫస్ట్ నుంచి అసభ్యకరంగానే ప్రవర్తించేవాడు, కన్ను కొట్టేవాడు, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు. మొన్న గొడవలు కూడా అయినాయి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఏమన్నా పని చేయడానికి. అక్కడ కూడా అసభ్యకరంగానే ప్రవర్తించాడు. ఆ తర్వాత బీచ్కి తీసుకెళ్ళాడు. అక్కడ కూడా అసభ్యకరంగానే ప్రవర్తించాడు. అది కాక మా ఇంటికి వచ్చి నన్ను రా అది ఇది అంటున్నాడు. మా అమ్మ వికలాంగులు కాబట్టి మా అమ్మకి ఏం తెలియదు కాబట్టి అట్లా అంటున్నాడు. మళ్ళీ మా అమ్మకి, మా బాబాయికి అందరినీ తిడుతున్నాడు. నేను ఎక్కడ పని చేసినా వచ్చి అక్కడికి ఏదో ఒకటి అని చెప్పి వేధిస్తున్నాడు. అది కాక నన్నే కాదు ఇంకా చాలా మంది అమ్మాయిలను కూడా ఇట్లానే చేశాడంట. నన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా అంటున్నాడు. ఉన్నారండి.
నాదా ఆయనది 55 ఉంటుంది. హైన్ స్కూల్. నువ్వు వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు పనికి వెళ్ళినప్పుడు మరి అలా లేదా? ఆహా లేదు, ఎక్కడికి వెళ్ళిందని చెప్పాడు? తెలీదండి. మీరు అడగలేదా? నువ్వేం అడగలేదా? ఎన్ని రోజులు వెళ్ళావు మొత్తానికి? ఒక్కరోజు. అది నేను కావాలంట, అందుకే వచ్చాడు. ఆయన వాళ్ళకి మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తామంటున్నారు. అవునండి. నాకు న్యాయం చేయాలి. నేను ఇంకా మైనర్ని, ఆయనేమో పెళ్ళి అయి 4-5 పెళ్ళిళ్ళు అయినాయి, అయినా కూడా నన్ను కావాలంటున్నాడు. నాకు న్యాయం జరగకపోతే నేను చచ్చిపోతా. మచిలీపట్నం ఓసీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మచిలీపట్నం స్టేషన్ పరిధిలో ఒక మైనర్ గర్ల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మైనర్ గర్ల్ పోక్సో యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాము. ఆ దర్యాప్తు అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తాము. ఎవరండి అతని పేరేమన్నా? అతని పేరు కన్నా జాషువా అని అతని మీద ఇచ్చారు. అతను వెంటబడి వేధిస్తున్నాడని, పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ అయింది. దర్యాప్తు. అతను ఏం చేస్తాడు సార్? అతను హైనీ స్కూల్లో అటెండర్ అని చెప్పారు. ఆమె ఆ రిపోర్ట్ అటెండర్ కింద పనిచేస్తాను. కేసు ఫైల్ చేశారు? కేసు రిజిస్టర్ అయింది. ఓకే సార్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని దాని యొక్క నిజాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుందని, గార్గేపురం గ్రామాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో భాగంగా కర్నూలు మండలం గార్గేపురం గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామ సభలో ఉపాధి హామీ, తాగునీరు, రోడ్లు తదితర అంశాలకు సంబంధించి గ్రామాలకు అవసరమైన పనులను గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గ్రామానికి అవసరమైన పనులు, గ్రామ సభలో ప్రజలు చెప్పిన సమస్యలపై డ్రింకింగ్ వాటర్ తదితర సమస్యల ఒక తీర్మానాన్ని రూపొందించుకొని నిధులు రాగానే ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో ఆర్ఓఆర్, అడంగల్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎంపీ ల్యాండ్స్ కింద నిధులు రాగానే గ్రామాల్లో ఉండే సమస్యలను పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయటకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తొలుత టంగుటూరి ప్రకాశం జయంతి సందర్భంగా కలెక్టర్, కర్నూలు ఎంపీ, కోడుమూరు ఎమ్మెల్యే టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, జిల్లా పరిషత్ సిఇఓ నాసరరెడ్డి, డ్వామాపీడి అమర్నాథ్ రెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు, సర్పంచ్ సోమేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆర్వాలు తీసేసినారు, అడంగలు తీసేసినారు. కనుక దయవుంచి మన కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు చెప్పి మన గ్రామ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఓకే సార్, అదే మీకు ఎంపీ ఎమ్మెల్యేకు మీకు అవకాశం వచ్చింది. ఈ రోజున మీరైనా ఆ కావాలని మాకు చేసి న్యాయం చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాల నుంచి ఒక అతను సాగు చేసుకుంటున్నాడు, కానీ అది తనదే అన్నట్టుగా ఈరోజు కోర్టుకు వెళ్ళాడు. కానీ ఇనామ్ ల్యాండ్స్ ఎవరికి కూడా ధర్మకర్తగా మాత్రమే ఉంటారు, కానీ దాన్ని ఇక్కడ అనుభవించే ఇది లేదు సార్. అలాగే ఇక్కడ ఉంది సార్ మసీదు చుట్టూ ఉన్న స్థలాలన్నీ ఆక్రమించి సొంతానికి వాడుకుంటున్నారు సార్. దయచేసి ఒక స్థలాలని అదేవిధంగా ఒక సంవత్సరానికే క్రమబద్ధీకరించేట్టుగా కొన్ని ఏళ్ళ నుంచి కొందరు సాగు చేసుకుంటున్నారు సార్. ఆ సాగు చేసుకోవడం అంటే మాది అన్నట్టుగా వాళ్ళు ఇది అన్యక్రాంతం చేస్తున్నారు. దయచేసి ఇనామ్ ల్యాండ్స్ని
కాపాడతారని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. ఉంచి అవన్నీ సక్రమంగా అయ్యేంత వరకు వాళ్ళని ఉంచి సరి చేస్తారని నా విన్నపము. అదేవిధంగా ఇందాక మా బ్రదర్ గారు చెప్పిన మసీద్కి సంబంధించి నీళ్ళు ఆగి అదంతా ఉరికెచ్చి తోబలు లీగల్ వస్తున్నాయి సార్, ఎస్సీ కాలనీ సార్. అది మాకు త్వరలో మాకు న్యాయం చేయవలసిందిగా మరి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని ఊరడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. రాజు గారికి, ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి గారికి, గ్రామ ప్రజలకు, మిగతా సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పే ముఖ్య ఉద్దేశం నాదేమంటే సార్, ఇందాక అర్జీ ఇచ్చాను మీకు. 3 శ్మశాన వాటిక ఉంది, అది కొద్దిగా పరిష్కరిస్తే బాగుంటుంది. మేము మీ దృష్టికి ఒక అర్జీ ఇచ్చి ఉన్నాము, దాన్ని పరిష్కరించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో రీసర్వే జరిగింది కాబట్టి పంచాయతీలు చాలా కీలకం. గ్రామ పంచాయతీలలో ద్వారానే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామాలలో అభివృద్ధి చేసుకోవచ్చు. గ్రామ సభలలో చాలా వరకు దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే గ్రామాలలో ఉన్నటువంటి మహిళలు, అలాగే యువకులు, అలాగే ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని దీనిలో భాగస్తులు కావాలని చెప్పి వీరి ద్వారా రూపకల్పన చేసి ప్రణాళికలు ఏర్పాటు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మన యొక్క ప్రభుత్వమైనటువంటి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశానికి మన భారతం ఎట్లాంటి గ్రామీణ భారతం, ఈ గ్రామీణ భారతంలో గ్రామాల భవనం అని చెప్పేసి ఆయన కళలు కింద స్వరాజ్యానికి అంతరాపం జరగాలని చెప్పేసి గ్రామాల్లోనే గ్రామ సభలు పెట్టి గ్రామాల్లోనే తీర్మానం చేయాలని చెప్పేసి ఒక సంకల్పం. ఈ గ్రామాల్లో ఏ సమస్యలను మీకు బాగా తెలుసా, గ్రామంలోనే తీర్మానం చేసి ఈ గ్రామాన్ని పరిష్కరించాలని ఒక ధ్యేయం కదా. అంతేగాక మీరంతా ఎస్పెషల్లీ గ్రామ పంచాయతీలకు వచ్చి ఈ సమస్యలు ఉంటే కదా ఏమైనా ఉంటే చెప్పి ఇంకా ఇక్కడ ఏమైనా ముఖ్యంగా గ్రామవాసులు అంతా సహకరించాలి. ఎందుకంటే ఈ సమస్య ఇంకో సమస్య కాదని చెప్పేసి అధికారుల చుట్టూ ఇది కాకుండా మీరు సమస్యల పరిష్కారం కూడా మీరు సమయంలో పాటిస్తూ గ్రామాలకు పచ్చదనం వచ్చే రోజులు చాలా ముందరున్నాయి. ఎందుకంటే గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడతారు. కాబట్టి నేను చెప్పేది ఉంటే ఫైనల్గా ఈ గ్రామాల్లో ఇందాక చెప్పారు చాలా సమస్యలు చెప్పారు. కలెక్టర్ పక్కన చూస్తూ ఉన్నాయి ఈ అర్జీలు, అక్కడ చదివినవే కాక ఈ అర్జీల రూపంలో చాలా వస్తున్నాయి. ప్రతి సమస్యల పరిష్కారంలో భాగంగా మనందరం కూడా ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ సభలో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే కొన్ని వర్క్స్ ఐడెంటిఫై చేసి ఏదైనా పనులు చేయాలనుకున్నా ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు, పంచాయతీ ద్వారా కావచ్చు, ఇతర ఫండ్స్ ద్వారా మనం ఏదైనా చేయాలనుకుంటే గ్రామ సభ తీర్మానం కానీ అలాగే పంచాయతీ తీర్మానం కానీ రెండు పెట్టుకొని జనరల్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అని గ్రామ సభ ద్వారానే మనం అప్రూవల్ తీసుకొని ముందుకెళ్తాం. ఈరోజు మార్నింగ్ నుంచి అందరూ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్, డ్రామా డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా ఈ గ్రామానికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు చదివి వినిపించడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి అన్ని వర్క్స్ కూడా మనం ఇప్పుడు షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ అంటాం. అంటే విలేజ్లో ఉన్న పనులన్నీ కూడా మనం ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆన్లైన్లో పెట్టుకుంటాం. సో ఇప్పుడు మీరు వాళ్ళు చదివినవే కాకుండా మీరు అర్జీ రూపంలో ఇచ్చినటువంటి ఇది కాకుండా మళ్ళీ ఈరోజు ఈవినింగ్ దాకా ఇంకా ఎవరైనా ఏదైనా అర్జీలు ఇస్తే కూడా అవన్నీ తీసుకొని ఈ విలేజ్లో ఉన్నటువంటి అన్ని వర్క్స్ అంటే ఏంటవి, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, ఇలా అన్నీ కూడా మనం ఈరోజు ఎన్లిస్ట్ చేసుకొని ఈ గ్రామ సభ తీర్మానం పెట్టుకొని ఫండ్స్ వచ్చిందని బట్టి అంతా కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్తాం. ఇది ఏంటంటే యాక్చువల్గా మన గ్రామ అభివృద్ధి ప్రణాళిక అంటాము. సో ఇది ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో ఇప్పటికి ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే అవన్నీ కూడా ఎంట్రీ చేస్తారు. సో దీంట్లో పవర్ కనెక్షన్ చూసుకుంటే ఈ మొత్తం ఉన్నటువంటి 1950 హౌస్ హోల్డ్స్లో అందరికీ పవర్ కనెక్షన్ ఉంది. ఇంకా ఎవరైనా ఇంటికి పవర్ కనెక్షన్ లేకపోతే ఈరోజు ఇక్కడ అర్జీ ఇవ్వండి, ఇమ్మీడియట్గా వాటిని నెక్స్ట్ 1-10 daysలో ఆ కనెక్షన్ చుట్టిగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే
వాటర్ కుళాయిలు ఇంటింటి కుళాయిల్లో దాదాపు 920 ఉన్నాయి. అంటే ఇంకా 1000 దాకా పెండింగ్ ఉన్నాయి. ఈ వర్క్ జల్ జీవన్ మిషన్ కింద టేకప్ చేస్తాం. ఇది ఆ ఫండ్స్ రిలీజ్ అయినట్టు ఇవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలాగే టాయిలెట్స్ కూడా 1466 ఉన్నాయి. అంటే ఇంకా 500 హౌసెస్కి టాయిలెట్ లేదు. ఈ టాయిలెట్ లేని వాళ్ళ లిస్ట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఎంట్రీస్ చేయండి. ఇవన్నీ కూడా తీర్మానం అన్నీ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద మనం ఆ శాంక్షన్స్ ఇవ్వాలి. ఇమీడియట్గా మీరు అది ప్లాన్ చేయండి. అలాగే గ్యాస్ కూడా దాదాపు 600 మందికి లేదు ఇక్కడ. సోషల్ పథకం కానీ అదర్ స్కీమ్స్ దేని కింద వస్తారో చెక్ చేసుకొని ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ చేయలేదు. ఇక విలేజ్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి ఇక్కడ డిస్కస్ చేసిన ప్రకారంగా కొన్ని సీసీ రోడ్స్ డ్రైన్స్ అన్ని మీకు చెప్పడం జరిగింది. ఇవి కాకుండా అడిషనల్గా ఇంకా ఉంటే అవి కూడా మనం ఎన్రోల్ చేసుకుంటాం, రిలీజ్ చేసుకుంటాం. ఇక వాటర్ విషయానికి వస్తే ఇంకొక 3 OHHRs కావాలన్నారు. దీనికి ఇమ్మీడియట్గా ఎస్టిమేట్స్ వేయండి. ఎస్టిమేట్స్ వేసి ఇది కూడా మీరు డిపార్ట్మెంట్కి పంపించండి. ఎన్ఆర్జీఎస్లో లేదు కాబట్టి. దెన్ డ్రైనేజ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ 2 కూడా ఇమ్మీడియట్గా ఎన్ఆర్జీఎస్లో టేకప్ చేయాలి. ఎన్ఆర్జీఎస్ షెల్ఫా బాక్స్లో పెట్టుకోండి. దీంట్లో 2 crores మండలి దాంట్లో వస్తుంది. ప్లస్ జనరల్ దీంట్లో కూడా టేకప్ చేస్తాం మీకున్న ఈ అమౌంట్ని బట్టి. ఓకే. దెన్ స్ట్రీట్ లైట్స్ కూడా 784 ఉన్నాయన్నారు. అది ఇక్కడ సర్పంచ్. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కర్నూలు అవుట్డోర్ స్టేడియం మైదానంలో స్కూల్ జోన్ క్రీడలు, హాకీ, వాలీబాల్, యోగా క్రీడాకారులను ప్రోత్సహించి పలు క్రీడలను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చిడతారెడ్డి. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి గౌరీ చిత్ర గారు పరిచయం చేస్తున్న అందరూ కళాకారులతో గట్టిగా థ్యాంక్ యూ. అలాగే డిఎస్జీఓ భూపతిరావు గారు, మన స్పోర్ట్స్ ప్రమోటర్ శ్రీధర్ రెడ్డి గారు వెంట ఉన్నారు. అలాగే వాలీబాల్ అసోసియేషన్ కోచ్లు ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కొడుతూనే ఉండాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో జిల్లా సేవాధికార సంస్థ ఆవరణ మరియు జిల్లా కోర్టు ఆవరణం నందు పార్టన్స్ సొసైటీ వారి సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ఇతర న్యాయమూర్తులు, బార్ ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు న్యాయవాదులు హాజరై మొక్కలు నాటారు. मैं आ रहा हूँ, 1 मिनट सर, मैं करता हूँ, 1 मिनट में मैं करता हूँ.
ఇంతటితో సమాప్తం. నమస్కారం.